బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. రేపటికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. గడిచిన 6 గంటల్లో తుపాను గంటకు 16 కిలోమీటర్లు వేగంతో కదిలినట్లు తెలుస్తోంది. విశాఖకు 710 కిలోమీటర్లు, కాకినాడకు 680 కిలోమీటర్లు, చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుపానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని పేర్కొంది. తుపాను దృష్ట్యా ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు.